ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఈజీగా చేసుకొని అయితే ఈ ఆలు చిప్స్ అన్నమాట. చాలా సూపర్‌గా టేస్ట్‌గా ఉంటది. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా స్నాక్స్ టైప్‌లో చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. మరి ఫుల్లు ప్రాసెస్‌కి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. 2 ఆలుగడ్డలైతే తీసుకున్నాను. 2 ఆలుగడ్డలనైతే ఇలా పొట్టు పైనది మొత్తం నేను గీకేస్తున్నాను. చూడండి, అబ్జర్వ్ చేయండి. స్కిప్ చేస్తే మాత్రం వీడియో అనేది మీకు ఏది అసలు ప్రాసెస్ అనేది ఏమీ అర్థం కాదు. స్కిప్ చేయకుండా అయితే వీడియోని మొత్తం అయితే చూసేయండి. ఇలా అయితే మొత్తము తీసేయాలి. నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. కొద్దిగా కూడా పొట్టు అనేది ఉండొద్దు. ఉంటే మాత్రం చిప్స్ అనేది కొంచెం మనకు అటు ఇటులా కనిపిస్తాయన్నమాట. కనిపించడమే కాదు, టేస్ట్ కూడా అనేది కొంచెం చేంజ్ అవుతదనేది నా ఉద్దేశము. 2 అయితే నేను ఇలా మంచిగా తీసుకున్నాను. అదే దాంతోని కట్టర్‌తో అయితే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగానైతే సన్నగా తీసుకున్నాను. పెద్దగా మనము లావుగా తీసుకోవద్దు. సన్నగా గీకాలి. సన్నగా మనము చిప్స్ టైప్ అయితే తీసుకోవాలన్నమాట. చూడండి, మీకు చూపిస్తున్నాను వీడియోలో చూపించినట్టుగానైతే మీరు కూడా తీసుకోండి. లావుగా తీసుకుంటే మాత్రం చిప్స్ అనేది పర్ఫెక్ట్‌గా రావు. నేనైతే తీసుకున్నాను. మీకు చూపిస్తున్నాను. ఎంత మంచిగా కనిపిస్తున్నాయో కదా! ఆకులాగా కనిపిస్తున్నాయి. ఇలా అయితే కొన్ని వాటర్‌లో అయితే నేను వేసుకొని ఫుల్‌గా అయితే మంచిగా నీట్‌గా కలుపుకుంటున్నాను. కలుపుకోవడం అంటే ఏదో గబగబా కలుపుకోవద్దు. అవి చిప్స్ అనేటివి పర్ఫెక్ట్ ఉండాలంటే చూడండి ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోండి. ఎందుకంటే ఎక్కువ కలపడం వల్ల చిప్స్ అనేటివి ఇరిగిపోతాయి. మనకు చూడడానికి నీట్‌గా ఉండదు. చిప్స్ మనం చేసుకునేది చిప్స్ కాబట్టి నీట్‌గా చేసుకోవాలి. ఇలా అయితే మొత్తం నేను ఒక ప్లేట్‌లో వేసుకుంటున్నాను. ప్లేట్‌లో వేసుకొని వాటర్ ఉంచుకోకుండా ఇలా గాలికైతే మంచిగా ఆరబెట్టుకోవాలి. కొన్ని కూడా వాటర్ ఉండొద్దు. చిప్స్ అనేది పర్ఫెక్ట్ రాదు. మనకు కరకరలాడాలి కాబట్టి వాటర్ మొత్తము పీల్చే విధంగా అయితే మనం మొత్తము ఆరబెట్టుకోవాలి. నేనైతే ఇలా ఒక 10 మినిట్స్ అయితే అట్లా ఆరబెట్టుకున్నాను. పూర్తిగా అయితే మంచిగా వాటర్ అనేది పీల్చుకుంది. అలాగే ఒక కడాయిలో అయితే నేను ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని ఆయిల్ అనేది వేడెక్కాక మనము చిప్స్‌నైతే ఒక్కొక్కటిగా మంచిగా విడివిడిగా ఏసుకోవాలి. మొత్తం ఒకేలా కలిపి ఏసుకుంటే మాత్రం చిప్స్ అనేటివి అంటుకొని పర్ఫెక్ట్‌గా రాకుండా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి వేసుకుంటే మనకు తీయడానికి పర్ఫెక్ట్‌గా ఉంటది. చూడడానికి కూడా నీట్‌గా ఉంటది. చూడండి నేను ఎలా ఏసుకున్నానో మీరు కూడా అలానే వేసుకోండి. సో మీకు చూపిస్తున్నాను కదా! చూపించినట్టుగానే ఇలా ఇంకోసారి కూడా వేసుకొని మంచిగా కాలనివ్వాలి. మంచిగా కాలితేనే కరకరలాడతాయి. హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి అయితే ఇలా మంచిగా చిప్స్‌నైతే బాయిల్ చేయాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చే వరకు నేనైతే బాయిల్ చేశాను. అందులోనే కొంచెం ఉప్పు, కారం టేస్ట్‌గా వేసుకున్నాను. ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. సూపర్ టేస్ట్‌గా ఉంటదన్నమాట. ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటది. ఇంతేనండి. ఏది వేయకుండా అయితే నేను సింపుల్‌గా చేశాను. ఎంత టేస్ట్‌గా ఉందో మీకే తెలుస్తది. ఫైనల్‌గా అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.